బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణాదిలో గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు ప్రధాని. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ జగిత్యాలలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగిస్తారు ప్రధాని. హైదరాబాద్ లో బస్ చేసిన ప్రధాని కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుండి జగిత్యాలకు బయలుదేరతారు. అక్కడ గీతా విద్యాలయంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడతారు. సభ ముగిశాక బేగంపేట విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రధాని కర్ణాటకకు వెళ్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగిత్యాల పర్యటన నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ధర్మపురి నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు. ప్రధాని పర్యటన కోసం సుమారు 1600 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ విజయ సంకల్ప సభకు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి బీజేపీ భారీగా జన సమీకరణ చేస్తోంది. దక్షిణాదిలో గత కొన్ని రోజులుగా ప్రధాని మోడీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ జగిత్యాలలో పర్యటించనున్నారు. ఇక ప్రధాని మోడీ జగిత్యాల పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, గుడ్ మార్నింగ్. చూస్తూ ఉన్నాం, ప్రధాని దక్షిణాదిపై పూర్తిగా దృష్టి సారించారు. అదేవిధంగా అమిత్ షా కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జగిత్యాలలో జరిగే సభకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? జగిత్యాలలో ప్రధానమంత్రి మోడీ పర్యటన కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆయన మధ్యాహ్నం 11:30 తర్వాత జగిత్యాలకు చేరుకుంటున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తం 1600 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సభను ఏర్పాటు చేశారు. దీంతో కరీంనగర్ తో పాటు అటు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. మధ్యాహ్నం మోడీ ప్రసంగం ఉండబోతుంది. జగిత్యాలకు మొదటిసారి ప్రధానమంత్రి మోడీ రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే బీజేపీ శ్రేణులు చేసుకున్నారు. ఎందుకంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల సమయంలో నిజామాబాద్ లో సభలు పెట్టుకున్నారు. మోడీ పర్యటన కావచ్చు, ఇవన్నీ కూడా కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లో పెట్టారు. కానీ ఈసారి వ్యూహాత్మకంగా ఇటు కరీంనగర్, నిజామాబాద్ కు మధ్యలో ఉండేటువంటి జగిత్యాల్లో పెట్టారు. సో కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లకు కూడా మోడీ ప్రసంగాన్ని చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇక ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన వివరాలు చూస్తే 11:30 తర్వాత ఆయన జగిత్యాలకు రాబోతున్నారు. 11:30 తర్వాత ఆయన ప్రసంగం దాదాపు 40 నిమిషాల పాటు ఆయన జగిత్యాల్లో ఉంటున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారని చెప్పొచ్చు. భారీ వాహనాలు ఏవి కూడా జగిత్యాల పట్టణంలోకి అనుమతించలేదు. 10th ఎగ్జామ్స్ అనేటువంటి నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల కేంద్రాలకు ఉదయాన్నే చేరుకోవాలని పోలీసులు ప్రతి ఒక్కరికి సూచించారు. జగిత్యాల పట్టణంలో పరీక్షా కేంద్రాలు ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. త్వరగతిన పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి పరీక్ష అయిపోయినాక వెంటనే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెంటనే వారి వాహనాలన్నీ కూడా జగిత్యాల బయటికి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. జగిత్యాల చుట్టూ ఉన్నటువంటి బైపాస్ ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకుంటున్నారు. మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు మోడీ సభకు బందోబస్తు కోసం వాడుకుంటున్నారు. థ్యాంక్ యూ గోపాలకృష్ణ.